అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి నవంబర్ 29 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగారి పేరు వచ్చి కుమార్ సాంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే గనక ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా గొప్ప మేధావులని చెప్పుకోవచ్చండి. అంటే అటు తెలివితేటలో కావచ్చు, లేదంటే వారి మాట తీరులో కావచ్చు, లేదంటే ప్రతి విషయంలో కూడా ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా గొప్ప అనుభవజ్ఞులు అనమాట. అంటే కష్ట సుఖాలంటి కూడా చూసి పెరిగినవారు కాబట్టి ఏ విషయంలో ఎలా ఉండాలి, అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలి, అలాగే ఏదైనా సహాయం వచ్చినప్పుడు ఎవరికైనా కానీ అండగా ఎలా నిలబడాలి, అలాగే ఒకరు మన కోసం ఏమైనా చేసినప్పుడు వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడాలి అనే ఆలోచన ధోరణి ఈ రాశి వారిలో చాలా ఎక్కువగానే ఉంటుందండి. అలాగే ఏదైనా మోసం చేసేవారి నుండి చాలా ఎలా ఈజీగా తప్పించుకోవాలనేటువంటి విషయాలు కూడా వీరికి బాగా ఇట్టే తెలిసిపోతుంది. అంటే చెప్పాలంటే ఏంటంటే ఇది కూడా ఒక దైవానుగ్రహం అనమాట. వీరు దైవాన్ని నమ్మినవారు. దైవానుకూలం అనేది ఈ రాశి వారి పైన ఎక్కువగా ఉంటుంది. అంటే మిగతా వారి మీద ఉండదని కాదండి. ఈ రాశి వారి మీద అంటే ఇంకొంచెం ఎక్కువగా దైవానుకూలం అనేది, దైవశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడడానికి దైవం యొక్క సహాయం అనేది ఇప్పటికి మీకు చాలా వరకు అందిందనమాట. అంటే పెద్ద పెద్ద ప్రమాదాలు సైతము చిన్న ప్రమాదాలు పొందడానికి మీరు చేసినటువంటి మంచి పనులు, పుణ్య కార్యక్రమాలు, అలాగే మీకున్నటువంటి దైవభక్తి, వీటి కారణంగా ఏంటంటే పెద్ద పెద్ద ప్రమాదాలు సైతము చిన్నపాటి ప్రమాదాలుగా తేలిగ్గా జరిగిపోయాయి. అంటే అటు వాహన ప్రమాదాలు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద నిందలు, సమాజంలో మీ మీద పడాల్సినటువంటి నిందలు కూడా చాలా తేలిగ్గా తొలగిపోయాయని చెప్పుకోవాలి. అయితే విభిన్నమైనటువంటి ఆలోచనలు చేసే దాంట్లో మీరు చాలా దిట్ట అని చెప్పుకోవాలండి. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, అలాగే ప్రత్యేకమైన దృక్పథంతో చాలా బాగా మెంటాలిటీ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే పైకి హుందాగా గంభీరం కనిపిస్తారు. ఎటు వ్యక్తులు ఏమనుకుంటారంటే ఇక్కడ ఎవరిని ఎక్కడ అంటే మాట్లాడితే వీరు ఎక్కడ సీరియస్ అయిపోతారో, ఎక్కడ అంటే మాతో మాట్లాడరేమో, మేము మా స్థాయికి తగిన విధంగా లేరని చెప్పి చూస్తారేమన్నట్లుగా వీరిని తప్పుగా అర్థం చేసుకుంటారు. అదేంటంటే వీరికి ఉన్నటువంటి అది ఒక గొప్పతనం అనమాట. అంటే వీరి హుందాతనం వీరికి అలా సమాజంలో ఏంటంటే నలుగురు కూడా గౌరవించేంత స్థాయిలో ఉన్నట్లుగా కనిపిస్తారు. ఎదుటి వ్యక్తికి అది పేదవారా, మధ్యతరగతి వారా, లేదంటే బాగా ఉన్నవారా అనేది కాదండి. ఇది ఏ స్థాయిలో ఉన్నవారైనా కానీ ఏంటంటే ఎదుటి వ్యక్తులు చూడడానికి చాలా హుందాతనంగా, లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా కనిపిస్తారు. కానీ చూసేందుకు మాత్రం గంభీరత్వంతో ఉంటారు. అలా వీరికి ఎంత కోపం అయితే ఉంటుందో అంతే కోపంతోనటువంటి ప్రేమ కూడా సంపాలంగా పంచుతారని చెప్పుకోవాలి. అలాగే ఇక వీరు సమాజం, ప్రజల కోసం ఏదో ఒక మంచి పనులు చేయాలనేటువంటి హృదయంతో ఉంటారు. అంతేకాకుండా మంచి పరిశోధనపై కూడా వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే టెక్నాలజీ, అలాగే ఏదైనా విద్యకు సంబంధించిన వాటిలో ఏదైనా కొత్తదనంగా ఆలోచించాలని చెప్పి ఆ దిశగా ఉంటారు. మీకు అలాగే ఎవరైనా నియంత్రణలో ఉండడం అనేది వీరికి అంటే పక్కవారి యొక్క మాట తీరు, పక్కవారి యొక్క గుప్పెట్లో ఉండడం అనేది వీరికి అసలు ఇష్టం ఉండదనమాట. స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు, స్వేచ్ఛగా ఆలోచిస్తారు. అలాగే మంచి మనసు ఉన్నటువంటి ఒకరిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరు. అలాగే డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండరు. అలాగే ఎవరికైనా సహాయం చేసినా కూడా నలుగురికి చెప్పుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరు. అయితే వీరిని నమ్మినటువంటి వ్యక్తులు చాలా రకాలుగా మోసపరిచినటువంటి వారిని కూడా ఎక్కువగా సీరియస్గా వారిని మాట్లాడి ఏదో వాళ్ళని ఇచ్చేసే అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోరు. వారి పాపాన్ని వాళ్ళే పోతారంటే బాగుంది చూసుకున్నా అని చెప్పి కూల్గా మాట్లాడతారు. అదే వీరికి దైవానుగ్రహం అనేది వీరి వైపు మళ్ళటానికి మెయిన్ కారణం. అయితే
వీరికేంటంటే కొంతమందితోనైనా బలమైనటువంటి, నిజమైనటువంటి సంబంధాలంటే ఎక్కువ మందితో వీరు పెద్దగా, ఎక్కువగా అంటే రాసుకు పూసుకున్నటువంటి వ్యక్తులైతే కాదండి. ఏదో కొంతమందితో వ్యక్తులతో మాత్రమే బలంగా నమ్మినటువంటి వ్యక్తులకి వీరి రహస్యాలు షేర్ చేసుకుంటారు. అలాగే వీరి భావాలను కూడా బయట పెట్టడంలో చాలా జాప్యం చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా వీరిని తెలుసుకోవడం అనేది అవతల వ్యక్తులు తెలుసుకోలేరనమాట. అంత త్వరగా చాలా వీరికి ఉన్నటువంటి భావాలు, ప్రేమ కావచ్చు, లేదంటే బాధ కావచ్చు, ఇలా ఏదైనా కానీ వీరి భావాలను బయట పెట్టడం అనేది చాలా అసాధ్యం అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి కొంతమంది అహంకారం కానీ, లేదంటే మొండితనం కానీ, లేదంటే ఇలా అనుకుంటూ ఉంటారు. అలాగే వీరి నిర్ణయాలు కూడా తరచుగా మార్చుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పండి. ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దాన్ని అమలు పరచడం, నేర్చుకోవడం అది మంచిగా, చెడుకా అనేది వేరే విషయం. అంటే మనం చాలా నిర్ణయాలు మన ఆలోచనలకు వచ్చాయనుకోండి, అది ఏది చేయలేకపోతున్నాం కాబట్టి ఒక నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటాం. అది మంచైనా, చెడైనా దాని గురించి మనం లోతుగా తెలుసుకోగలుగుతాం. అలాగే కొంతమంది సంబంధాలు కూడా మీరు దూరం పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రేపటి రోజున అది ప్రేమ బంధం కావచ్చు, లేదంటే ఇంకేదైనా బాగా మీకు దగ్గరైనటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం కానీ, ఇటువంటి విషయాల్లో ఎలాంటి పెంటాటకైనటువంటి వ్యక్తులనే రహస్యాలు తెలుసుకొని, ఆ బంధాలు కూడా దూరం పెట్టే అవకాశం రేపటి రోజు జాతక ఫలితాల ఆధారంగా కనిపిస్తుంది. అలాగే మీకు తెలియనటువంటి లోకంలో కొన్నిసార్లు మీరు ఉండిపోవడం జరుగుతుంది. అంటే ఏం తెలియక, ఎవరికి చెప్పుకోలేక కొన్ని సమస్యలు కానీ, లేదంటే కొన్ని బాధలు కానీ, మీకున్నటువంటి ఏదైనా మాట నోట్లో మాట చెప్పుకోవడానికి ఎవరూ లేరు అనేటువంటి బాధను కలిగి ఉంటారు. అలాగే రేపటి రోజు ప్రేమలో కొత్తదనంగా అనిపిస్తుంది. మీకు అర్థం చేసేటువంటి స్వభావం ఇరు వ్యక్తులు కూడా వ్యక్తం చేస్తారు. అటు ప్రేమికుడో, ప్రేమికురాలు ఇలా మీకు సంబంధించినటువంటి బంధం, ప్రేమ బంధాల్లో అర్థం చేసినటువంటి స్వభావం కలిగి ఉంటారు. అలాగే ఏదైనా మునుపటి రోజు ఏదైనా మీకు ముందు రోజుల్లో ఇంకాస్త ఎక్కువగా మీరు మంచి ప్రేమతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే పార్ట్నర్ కూడా కొంచెం ఏదైనా వారికి సంబంధించినటువంటి విషయాల్లో, వెల్త్‌గా ఉన్నటువంటి విషయాల్లో అది కూడా మీరు అంటే వారికి ఇష్టమైన విధంగా మారిపోయి, వారికున్నటువంటి అనుమానాలను వీటన్నిటిని కూడా తీసేస్తారు. అలాగే తెలివైనటువంటి అర్థం చేసినటువంటి ఒక కొత్త బంధం అనేది మీ జీవితంలో రేపటి రోజు రాబోతుంది. అదే కొత్త బంధం అనేది రేపటి రోజు మీ జీవితంలో మీరు ఆహ్వానం పలకబోతున్నారు. మీకు తెలియనటువంటి కాదండి. మీకేదైనా తెలిసినటువంటి వ్యక్తుల్లో, లేదంటే మిమ్మల్ని అర్థం చేసినటువంటి వ్యక్తులే మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. అది ప్రేమ బంధం కావచ్చు, స్నేహ బంధం కావచ్చు. ఇలా ఏదైనా కానీ మీకు ఒక మంచి తీయని జ్ఞాపకంలాగా మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో అంటే వాళ్ళ గురించి మీ గురించి వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే రేపటి రోజున వారి ద్వారా మీకు మంచి ఆర్థికంగా మంచి పురోగతి అయితే లభిస్తుందండి. రేపటి రోజున ఈ బంధం ద్వారా చాలా రకాలు కూడా మీరు ఈ రాశివారు ఏంటంటే ఎలక్ట్రానిక్స్ లేదా సోషల్ వర్క్, అలాగే క్రియేటివిటీ రంగాలకు సంబంధించినటువంటి వారికి ఖగోళ శాస్త్రం, భవిష్యత్తు, టెక్నాలజీ వీటన్నిటిలో కూడా మంచి అద్భుతమైనటువంటి వీరికి మంచి జరిగేటువంటి అవకాశాలు అయితే ఈ రంగాల్లో ఉన్నవారు కనిపిస్తుంది. అలాగే డబ్బు సంపాదనలో తగినటువంటి పద్ధతులు మీరు ఎంచుకోబోతున్నారు. అయితే కొంచెం ఖర్చులో మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సింది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్‌లో కూడా బాగా ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకోండి. ఒక్కసారిగా పెద్ద పెద్ద మార్పులు చేసేటువంటి అవకాశాలున్నాయి. కాబట్టి అన్నింటి గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. అలాగే రేపటి రోజు మీకు ఆరోగ్యపరంగా కొంచెం అశ్రద్ధ చేయకండి. నరాల సమస్యలు, రక్త ప్రసరణ సమస్యలు, అలాగే ఎక్కువగా మీరు కొన్ని విషయాలకు టెన్షన్స్ పడిపోతూ ఉంటారు. కాబట్టి ఆ టెన్షన్స్ ఎక్కువైతే నిద్ర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని తొలగించుకోవాలంటే యోగా, ధ్యానం, అలాగే నడక ఇటువంటి వ్యాయామాలు చేయటం వల్ల కొంచెం వీటి నుండి మీరు ఉపశమనం అయితే తగ్గుతుంది. అలాగే రేపటి రోజు మీకు అనుకూలమైనటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మీకు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా అన్ని సానుకూలమైన మార్పులైతే కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువగా లాభం రాదండి. అలాగే ఎక్కువగా నష్టం అనేది కూడా పెద్దగా కనిపించడం లేదు. చాలా మిశ్రమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా మీరు పొందబోతున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రోజులు చూసి, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూసి బాధపడిపోకండి. కృంగిపోకండి. భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా మంచి వైపే ఉంటాడు. కాబట్టి మీరు ఎంత మంచిగా ఉంటారో భగవంతుడు కూడా మీ వైపే ఉంటాడు. అంటే చెప్పాలంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరైతే పేదవారు ఉంటారో, ఎవరైతే నిజంగా సమస్యలు అనుభవిస్తారో, సమస్యల నుండి బయటపడలేక కొట్టుమిట్లాడుతూ ఉంటారో అటువంటి వారి పాలిట భగవంతుడు నిలిచి ఉంటాడు. కాబట్టి ఆయన అండ ఎప్పుడూ కూడా మన వైపు ఉన్నప్పుడు మనం ఏది కూడా భయపడకూడదండి. ఏది కూడా వెనకడుగు వేయకూడదు. కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా తెలుసుకొని మనోధైర్యంతో మీరు అనుకున్న వాటిల్లో కొంచెం అధైర్యపడకుండా మనోధైర్యంతో కనుకున్నట్లయితే రేపటి రోజున మీకు మంచి అద్భుతమైన విజయాన్ని ఆ పనిలో మీరు చూస్తారు. అలాగే రేపటి రోజున మీరు చేసినటువంటి ఏ పనైనా కానీ
ఉద్యోగానికో, వ్యాపారానికో ఇలా దేనికైనా సమస్య అంటే ఆ పనిలో అధికారుల నుండి మీకు మంచి గొప్ప ప్రశంసలు కూడా అందుతాయి. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా ఇష్టదేవత యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుంది. రేపటి రోజున మీరు వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకవచం చదవడం వల్ల మీకు ఆర్థికంగా మంచి పురోగతి లభిస్తుంది. మరి తెలుసునా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.